రెండు చేతులు పైకెత్తుతూ దేవునికి స్వాగతం పలుకుదాం. దేవా మా హృదయాల్లోనికి రమ్మని ఆరాధన. అందరూ కలిసి ఆరాధన 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 యేసువా ఆరాధన. తొలిసారి నిన్ను లోకుంగి మొదలు చిగురించి నీ ప్రేమ నా చిన్నీదను. ప్రభు దివ్య సప్రసాద రూపములో మన మధ్య నడుచుకుంటూ వస్తూ ఉండగా అందరూ మోకరిద్దాం. మహాప్రభువు నాడు యెరూషలేము వీధుల్లో నడిచిన దేవుడు, గలిలయ సమరయ ప్రాంతాల గుండా నడిచి వెళ్తున్న దేవుడు, తిబేరియా సరస్సు తీరమున నడిచిన ఆ దేవుడే మన మధ్య నడుస్తూ ఉండగా దివ్య సప్రసాదనాథుని మనమందరము మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం. గాయక బృందంతో కలిసి గలము కదుపుతూ ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఎంత మధురము నీ ప్రేమ, ఎంత రుచికరము నీ భోజ్యం. తెలుసుకుంటి దేవా నన్ను నీలో దాచుకోవా. తెలుసుకుంటి దేవా నన్ను నీలో దాచుకోవా. ఒక్కరోజు పోనివ్వనయ్యా, రోజు పోనివ్వనయ్యా నిన్నులో కొరగా. రెండు చేతులు పైకెత్తుతూ ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన యేసువా ఆరాధన 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 యేసువా ఆరాధన ఆరాధన ఆరాధన. చప్పట్లు కొడుతూ ఆనందముతో ప్రభుని ఆరాధిద్దాం. Shall we all clap our hands? ఆరాధన 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 యేసువా ఆరాధన 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 యేసువా ఆరాధన 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 యేసువా ఆరాధన. అందరూ కలిసి ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. అందరూ స్తుతించండి. ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా హోసానా నా యేసయ్యా హల్లెలూయా హోసానా. హల్లెలూయా హోసానా నా యేసయ్యా హల్లెలూయా హోసానా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన. అందరూ కలిసి స్తుతిద్దాం. ఆరాధన ఆరాధన
యేసయ్యా ఆరాధన అందరూ లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. ఆరాధన మరి ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, కమ్ ఆన్, ప్రైజ్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం, ఆరాధన. ఆరాధన కలిసి ఆరాధన ఆరాధన యేసువ ఆరాధన ఆరాధన హల్లెలూయా స్తుతి మహిమా నా యేసయ్యా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా నా యేసయ్యా, హల్లెలూయా స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా నా యేసయ్యా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా నా యేసయ్యా, స్తుతి స్తుతి మహిమా. Shall we all wave our hands and sing ఆరాధన? ఆరాధన ఆరాధన యేసువ ఆరాధన 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 యేసువ ఆరాధన. Raise your hands and clap for the Lord. హల్లెలూయా స్తుతి మహిమా నా యేసయ్యా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా నా యేసయ్యా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా నా యేసయ్యా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా నా యేసయ్యా, హల్లెలూయా స్తుతి మహిమా. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా స్తుతి, హల్లెలూయా స్తుతి మహిమా నా రాజుకే, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా నా రాజుకి, హల్లెలూయా స్తుతి మహిమా. praise the Lord, praise the Lord, praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమ కలుగునుగాక.
సర్వశక్తుడా సర్వాంతర్యామి, మహోన్నతుడా రాజాధిరాజా, యెహోవా నిసి, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా 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 మాతో ఉన్నవాడా. Jesus, you are the Ebenezer of our lives. You are El Shaddai. Lord, you always be with us. Lord, we belong to you, and you are our Lord and Master. You are our shepherd. You are our refuge, Lord. You are our strength. Where can we flee from your presence? You are there everywhere. దేవా, ఆకాశపు నక్షత్రములన్నిటినీ కూడగలుపుకొని నిన్ను స్తుతించిన ఆ స్తుతి తక్కువేనయ్యా. సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులన్నిటినీ కలుపుకొని నిన్ను ప్రస్తుతించిన అది నీ ముందు చిన్నదేనయ్యా. సముద్రమంతా కలిసినా నిన్ను స్తుతించలేదయ్యా. ఆకాశమంతా ఏకమైన నీ ముందు చిన్నపోతుందయ్యా. దేవా, ఈ యవ్వన ప్రాయంలో నీవు మమ్మందరినీ నీ సన్నిధిలోనికి పిలుచుకున్నావు, నీకు స్తోత్రం. దేవా, ఈ ఆరాధన సమయంలో ఈ కొండపై గుమిగూడిన ప్రతి యవ్వనస్తుని తాకండి ప్రభువా. యవ్వన ప్రాయములో ఉన్న నాటి దానియేలును దావీదును తాకిన రీతిన ఈ కొండపై ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఒక దానియేలులా, ఒక మోషేలా మార్చండి. యవ్వన ప్రాయములో ఉన్న ఎస్తేరును మహారాణిలాగా మార్చినట్లుగా ఇక్కడ ఉన్న ఎంతో మంది ఆడబిడ్డలను ఎస్తేరులాగా మార్చు తండ్రి. వశము చేసుకో మా ప్రాయాన్ని. Just give everything of yours to the Lord. Surrender all yourselves to the Lord. Your age, your talents, your energy, your beauty, your time, everything belongs to Him. నీదంతా దేవునిదే. నీ యవ్వనమంతా దేవునికే ఇచ్చేయి. రెండు చేతులు పైకెత్తి దేవుడితో చెప్తావా, Lord, whatever I hold is all yours. ఈ వయసులో ఉన్న ఈ యవ్వనం, నా ఎనర్జీ, నా శక్తి, నా బలం అంతా నీదేనయ్యా, నీకేనయ్యా. నిండు మనసుతో చెప్పగలుగుతావా, లార్డ్ టేక్ కంట్రోల్ ఆఫ్ us. లార్డ్ వశము చేసుకో ప్రభువా పూర్తిగా. అందరము కలిసి ఈ మాట చెప్పుదామా, వశము చేసుకో నా హృదయాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. We clap and sing ఆరాధన. ఆరాధన నా యేసుని నిజ ఆరాధన. ఆరాధన నా ప్రాణ యేసువా. ఆరాధన నా ప్రాణ యేసువా. వశము చేసుకో, వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా
జీవాన్ని ఆరాధన నా ప్రాణయేసువా ఆరాధన నా ప్రాణయేసువా ఆరాధన నా ప్రాణయేసువా ఆరాధన నా ప్రాణయేసువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. థాంక్ యూ ఫాదర్. ప్రైజ్ యూ ఫాదర్. థాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ యూ హోలీ స్పిరిట్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Dear friends, kindly be seated. అందరూ కూర్చోండి. ఈ ఆరాధనలో దేవుని దీవెన పొందే మనకు ప్రభువు చెప్పే 2 మాటలు ఆలకిద్దాం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు నాతో పాటు చదువుదాం. లేవీకాండం 3వ అధ్యాయం 16వ వచనం. లేవీకాండం 3వ అధ్యాయం 16వ వచనం. యాజకుడు లేవీకాండం 3వ అధ్యాయం 16వ వచనం. యాజకుడు ఈ భాగములన్నింటినీ పీఠం మీద కాల్చి ప్రభువునకు ఆహార రూపమైన దహన బలిగా అర్పింపవలేను. క్రొవ్వంతా దేవునికే చెందును, ఇది ప్రభువును సంతుష్టిపరచును. మీ కుడి చేతిని పైకెత్తి చెప్తారా ఈ మాట నా తర్వాత? క్రొవ్వంతయు క్రొవ్వంతయు దేవునికే చెందును, ఇది ప్రభువును సంతుష్టిపరచును. డియర్ ఫ్రెండ్స్, యవనస్తులారా, దేవుడు ఈరోజు మీకోసమే కేటాయించబడినటువంటి మాట ఇది. క్రొవ్వంతయు దేవునికే చెందును. లేవీకాండములో ఈ మాట. ప్రజలు పాత నిబంధన గ్రంథములో బలి అర్పించేటప్పుడు ఆ దహన బలి, ఆ బలి పశువు యొక్క భాగాలు, ఆ పశువు యొక్క మాంసము రకరకాల వ్యక్తులు పంచుకోవచ్చు. ప్రజలు కొంత మాంసం తీసుకోవచ్చు, యాజకులు మాంసంలో ఇంకొంత భాగం తీసుకోవచ్చు. ఎవరు ఏం తీసుకున్నా దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే, ఆ బలి అర్పించిన ఆ బలి పశువులో ఉన్న క్రొవ్వంతయు నాదే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బలిపీఠం మీద అర్పించిన ఆ బలి పశువు యొక్క క్రొవ్వు మాత్రం నాది, మిగతా భాగాలన్నీ ఎవరైనా తీసుకోవచ్చు. బలిపీఠం, ది ఆల్టర్, ఆ బలిపీఠం యేసు ప్రభునకు సాదృశ్యం. బలిపీఠం మీద ఏ బలి అయితే అర్పిస్తామో ఆ బలిపీఠాన్ని పోలినటువంటి యేసు ప్రభు బల్ల మీద ఎవరైతే అర్పించుకుంటారో మన జీవితంలో ఉన్న మిగతాదంతా ఎవరైనా తీసుకోవచ్చు, క్రొవ్వు మాత్రం నాది. ప్రభు చెప్తున్నారు ఈ మాట. ఈ మాటల అర్థం ఏమిటో మనం కాసేపు ధ్యానం చేసుకొని దేవుని దీవెనలు పొందుకుందాం. క్రొవ్వంతయు నాది అంటే ప్రియులారా, క్రొవ్వు అనేది బలానికి సాదృశ్యం. బలానికి, ద సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఏ జంతువైనా తీసుకోండి, యవ్వనం ప్రాయంలో ఉన్న జంతువుకి క్రొవ్వు ఉంటుందా? లేకపోతే ముసలైన తర్వాత ఆ జంతువుకి క్రొవ్వు ఉంటుందా? మాకు తెలియదు అంటారా? యవ్వన ప్రాయంలో బాగా బలముగా ఉన్నటువంటి జంతువుకే క్రొవ్వు ఉంటుంది. ముసలైపోయి వాడిపోయి ఉన్న జంతువుకి క్రొవ్వు ఉండదు, అంతా వేలాడిపోయి ఉంటుంది. ప్రియులారా, క్రొవ్వంతయు నాది అని ప్రభు అంటున్నాడంటే, ఈ యవ్వన ప్రాయములో ఉన్నటువంటి నీ కాలం, నీ సంపద, నీ జీవితం, నీ జీతం, నీ జీవం అంతా నాది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడికి అర్పించినటువంటి బలి పశువు
కుంటిదో, గ్రుడ్డిదో, జబ్బుదో బలి ఇస్తే అది తప్పు కాదా? ముసలి ప్రాయం, వృద్ధాప్యం వచ్చేసరికి ఇప్పుడు నడుస్తున్నట్లుగా నడవలేరు, ఇప్పుడు చూస్తున్నట్లుగా చూడలేరు, ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగానూ మాట్లాడలేరు. దేవునికి బలిపీఠం మీద అర్పించే ప్రతి బలి పశువు కురువు పట్టినదై ఉండాలి అంటే, బలం కూడుకున్నదై ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే యవ్వనముగా ఉన్నటువంటి బలి పశువు నాకు కావాలి అని ప్రభు యొక్క ఆశ. యవ్వన ప్రాయములో ఈ కొండ మీద సమావేశమైన ప్రియ దేవుని బిడ్డలారా, కోవిడ్ ఈ ప్రపంచాన్ని అటాక్ చేసినప్పటి నుంచి మరలా పవర్ అన్న పేరుతో మరలా యవ్వనస్తులైన మీరందరూ మరలా ఈ కొండ మీద కదిలొచ్చారు. ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్, కమింగ్ బ్యాక్. మరలా దేవుడి సన్నిధిలోనికి వస్తూ మరలా మన జీవితాన్ని నూతనీకరణ, రివైవ్ చేసుకుంటున్నప్పుడు దేవుడిస్తున్న సందేశం ఏంటంటే కృవంతయు నాది, నీ బలమంతయు నాది అని దేవుని యొక్క మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆబేలు ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో దేవునికి శ్రేష్టమైన కొవ్విన గొర్రెను సమర్పించాడు. అది దేవుడికి ఇష్టమైంది. క్రొవ్వినది అనగా బలానికి, యవ్వన ప్రాయానికి సాదృశ్యంగా ఉంది. ఈ యవ్వన ప్రాయంలో మన బలాలు, మన టాలెంట్స్, మన యాక్టివిటీస్ అన్నీ కూడా దేవుడికి అర్పించాలి తప్ప ముసలైన తర్వాత, యవ్వనంలో అంతా అనుభవించేసిన తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే చూద్దాం అనేటువంటి తలంపు ఏదైనా ఉంటే మిగిలింది అర్పించినా అది దేవుడికి ఆమోదయోగ్యము, ఇష్టము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా క్లియర్గా ఏమంటున్నాడంటే, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్, కృవంతయు నాది. యవ్వనములో ఉన్నటువంటి జంతువుకు, బలముగా ఉన్న జంతువుకే క్రొవ్వు ఉంటుంది. వృద్ధాప్యములో ముసలైపోయిన దానికి క్రొవ్వు ఉండదు. క్రొవ్వు అనగా బలానికి సాదృశ్యం. దానియేలు, యోసేపు, దావీదు, బప్తిస్మ యోహాను వీళ్ళందరూ తమ యవ్వన ప్రాయములో దేవునికి తమ యవ్వనాన్ని అర్పించిన వాళ్ళే. 17 ఏళ్ల వయసులో దానియేలు అంటాడు, నెబుకద్నెజరు రాజు నుంచి, ఆ కోటలో నుంచి అన్న పానీయాలు, మద్యము అన్నీ కూడా దానియేలు, నీ తోటి వాళ్ళందరూ కూడా తింటున్నారయ్యా, తాగుతున్నారయ్యా, నీవు కూడా చక్కగా వాళ్ళలాగా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు కదా. రాజు కోటలో నుంచి అన్నం, రాజు కోటలో నుంచి పానీయం, మద్యపానం, నీకేం తక్కువయ్యా, తాగొచ్చు కదా అంటే 17 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి దానియేలు అన్నాడు, నేను నా దేవుడి మనస్సు కష్టపెట్టలేను, అన్యులకు అర్పించబడినటువంటి ఏ ఆహారము కూడా నాకు వద్దు అన్నాడు. ఒకసారి వద్దు అన్నాక తన కంఠంలో, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వద్దు అన్న మాటకు వద్దుగానే నిలబడిపోయాడు. వన్స్ హీ సెడ్ నో అండ్ నో ఈజ్ ఫర్ ఎవర్. మరొక యవ్వనస్తురాలు 14 ఏళ్ల వయసులో మరియ తల్లి, వన్స్ షీ సెడ్ ఎస్ అండ్ దట్ ఎస్ రిమైన్డ్ ఫర్ ఎవర్. యవ్వన ప్రాయంలో నో చెప్తే దానియేలులాగా ఆ నో షుడ్ బీ ఫర్ ఎవర్. ఎస్ చెప్తే మరియ తల్లిలాగా దట్ ఎస్ షుడ్ బీ ఫర్ ఎవర్. దేవుడు అంటున్నాడు లేవీ గ్రంథం 3వ అధ్యాయం 16 ప్రకారం, బలిపీఠం మీద అర్పించబడినటువంటి బలి పశువు యొక్క మిగతా మాంసం అంతా కూడా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ క్రొవ్వు మాత్రం నాది. 127వ కీర్తన 4వ వచనం, యవ్వనమున పుట్టిన బిడ్డలు వీరుని చేతిలోని బాణముల వంటి వారు. యవ్వనమున పుట్టిన బిడ్డలు, ఆ మహావీరుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దేవుడి చేతిలో బాణముల వలె మనం అందరం కూడా ఉండాలి అని. ప్రియులారా, ద ఫస్ట్ పాయింట్ టు రిమెంబర్, క్రొవ్వంతయు నాది అని దేవుడు అంటున్నాడు. క్రొవ్వు అనగా మీ ఏజ్, మీ టాలెంట్, మీ బ్యూటీ, మీ ఎనర్జీ, మీ శక్తి సామర్థ్యాలు ఈ యవ్వన ప్రాయములో ఎంత వడివడిగా పరిగెట్టగలవో ఆ పరుగంతా నాదే అంటున్నాడు దేవుడు. ఎంత అనర్గళంగా మాట్లాడగలవో ఆ మాటలన్నీ నావే అంటున్నాడు దేవుడు. ఎంత చక్కగా పాడగలవో ఆ పాటలన్నీ నాకే చెందాలంటున్నాడు దేవుడు. ఎంత ఓపికగా నిలబడగలిగి శ్రీసభ కోసం
నడుము నొప్పి లేకుండా, కాళ్ళ నొప్పి లేకుండా, కళ్ళ నొప్పి లేకుండా స్త్రీ సభ కోసం నువ్వు పని చేయగలుగుతావో ఆ క్రొవ్వంతయు నాదే. లెట్ ఆల్ దట్ ఎనర్జీ బిలాంగ్ టు మీ ఓన్లీ, సేస్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపదేశకుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉంది. నీవు యువకుడుగా ఉన్నప్పుడే దేవుణ్ణి స్మరించుకొనుము. యువకుడుగా ఉన్నప్పుడే దేవుణ్ణి స్మరించుకొనుము. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఫిల్మ్ స్టార్స్, హీరోస్, హీరోయిన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద షార్ట్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ and so many web series available today in the net, వాటన్నిటినీ స్మరించుకునే దానికంటే యవ్వనమున దేవుడి వాక్యం చెప్తోంది, సాక్షాత్తు దేవుడి నోట్లో నుంచి వచ్చే మాట, నీవు ఈ యవ్వనమున స్మరించుకోవలసింది ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద గాడ్ ఆఫ్ గాడ్స్, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ యవ్వనమున మనం తలంచుకోవలసింది దేవుణ్ణి మాత్రమే. సో పాయింట్ నెంబర్ 1, క్రొవ్వు అనగా మనలో ఉన్న బలం దేవుడికి చెందాలి. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో మనలో ఎలాంటి ఎనర్జీ ఉందో ఈ యవ్వన ప్రాయములో క్రొవ్వంతయు నాదే, దేవుడి వాక్యం చెప్తుంది. రెండో విషయం, క్రొవ్వు అంటే దేనికి అర్థం? మామూలుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నీ కొవ్వు ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించుకో అని చెప్తారు. క్రొవ్వు మనల్ని పాడు చేసేది కూడా. దేవుడు అంటున్నాడు, క్రొవ్వంతయు నాదే అంటే నీవు నాకు చెందాలి అంటే నిన్నేదైతే పాడు చేస్తూ ఉందో దాన్ని కత్తిరించుకో. లెట్ దేర్ నో బీ ఎనీ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ లేని ఒక వ్యక్తిగా మనం మారాలి. ఇక్కడ ఒక వాక్యాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15 నుండి 23 వచనాలు. గురువులు బయట మనకి పాప సంకీర్తనానికి ఈ యొక్క హాల్, ఈ వెనక భాగంలో గురువులు ఉన్నారు. ఎవరైనా పాప సంకీర్తనం చేయాలనుకున్న వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా మీకు మనవి. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రామ స్థానమును చూపింతును. ఇది ప్రభువుడైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తోలగలిగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టు కట్టుదును. రోగము తగిలిన వానికి జబ్బును నయము చేయుదును. క్రొవ్వి బలముగా నున్న వానిని నాశనము చేయుదును. క్రొవ్వి బలముగా ఉన్న వాటిని నాశనము చేయుదును. ఎలైనా నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. నా గొర్రెలారా, యావే ప్రభువుడైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతిదానికి తీర్పు తీర్తును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. ప్రతి క్రొవ్విన గొర్రెకు తీర్పు తీరుస్తానంటున్నాడు. ఎందుకు? ఈ క్రొవ్విన గొర్రెలు, కొవ్వెక్కిన గొర్రెలు ఏం చేస్తున్నాయో ఒకసారి ఆలకించండి. దేవుడు అంటున్నాడు, ఐ విల్ జడ్జ్ దెమ్, ఐ విల్ పనిష్ దెమ్. ఎందుకంటే ఈ కొవ్వెక్కిన గొర్రెలు 18వ వచనంలో ఏం చెప్తున్నారు అంటే, 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 18లో చదవక్కర్లేదమ్మా, నేను చెప్తాను వినండి. ఈ క్రొవ్వెక్కిన గొర్రెలు తాము బాగా గడ్డిని మేసేసి మిగతా గొర్రె పిల్లలు, చిన్న చిన్న గొర్రె పిల్లలు గడ్డిని మేయకుండా లేత గడ్డి చిగుళ్లను తమ బలమైనటువంటి కాళ్ళతో తొక్కి నలిపేశాయంట. కొవ్వెక్కిన గొర్రెలు చేసిన పని ఏంటో తెలుసా? బాగా మేత మేసిన తర్వాత అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి చిన్న గొర్రెలు మిగతా గడ్డి తినకుండా ఆ గడ్డిని నలిపేశాయంట. ఇంకా ఏం చేసాయో తెలుసా? తాము చెరువుల్లో నుంచి బాగా నీళ్లు తాగిన తర్వాత బొజ్జ నిండా చిన్న చిన్న గొర్రెలు వస్తాయంటే ఆ నీటిని బాగా కదిపేసి లోపల ఉన్నటువంటి బురదంతా బయటికి వచ్చి ఆ నీరు కలుషితమైపోయేలాగా చేశాయంట ఈ కొవ్వెక్కిన గొర్రెలు. దేవుడు అంటున్నాడు, మీ పొట్ట నిండిన తర్వాత మీరు ఇలా ప్రవర్తిస్తారా? మిగతా వాళ్ళకి గడ్డి లేకుండా చేస్తారా? మిగతా వాళ్ళు నీళ్లు తాగకుండా ఆ నీటిని బురదమయం చేస్తారా? నేను మీపై తీర్పు తీర్చుదును, నేను మిమ్మల్ని శిక్షిస్తాను, క్రొవ్వెక్కిన గొర్రెల్లారా అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, క్రొవ్వు బలానికి సాదృశ్యం. ఆ బలం దేవుడు కావాలంటున్నాడు.
రెండవదిగా క్రొవ్వు అనేది పాడు చేసే గుణానికి సూచన. ఆ క్రొవ్వెక్కిన గొర్రెలు తాము తినగా కడుపు నిండగా మిగతా గొర్రెలు తినకూడదు, మిగతా గొర్రెలు తాగకూడదని మిగిలిన గడ్డిని నీటిని పాడు చేసిన తావున నేడు చాలామంది చాలా విచారణలో, చాలా సంఘాల్లో, చాలా గ్రూపుల్లో వాక్యం బాగా విని 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 వాక్యం నేర్చుకొని తల నిండిపోయిన తర్వాత, కడుపు నిండిపోయిన తర్వాత కొత్తగా యూత్లో చేరినటువంటి వారిని సరిగ్గా వాక్యం విన్నవరు. అప్పుడెప్పుడే యూత్లో చేరుతున్న వారిని సరిగ్గా మంచి నీళ్ళ లాంటి వాక్యాన్ని తాగనివ్వరు. తాము బాగా బలిసి బాగా క్రొవ్వెక్కిన తమ కాళ్ళతో మిగతా గొర్రెలు గడ్డి మేయకుండా ఆ గడ్డిని నలిపేసే, ఓ క్రొవ్వెక్కిన గొర్రెల్లారా, నా శిక్ష మీపై తప్పదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ యవ్వన ప్రాయంలో మనకు తెలుసో తెలియకో కొన్నిసార్లు వాక్యం బాగా తెలుసుకొని ఈ యవ్వన ప్రాయంలో యు ఆల్ పీపుల్ నో ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ ద చర్చ్. ప్రతి ఫాదర్ గురించి, ప్రతి అమ్మగారుల గురించి, ప్రతి ప్యారిష్ గురించి వీ హ్యావ్ సర్టన్ టైప్ ఆఫ్ డేటా విత్ అస్. బాగా గడ్డిని మేసిన తర్వాత, అంటే బాగా బొజ్జ నిండిన తర్వాత, నీవు ఒక యవ్వనస్తుడిగా, ఒక సీనియర్ యూత్ మెంబర్గా ఎంతో వాక్యం విన్నావు కదా, ఎన్నో ఇలాంటి పవర్ మీటింగ్స్లో పాల్గొన్నావు కదా, ఎక్కడెక్కడికో వెళ్ళి దేవుని వాక్యం అనే గడ్డిని మేసావు కదా. క్రొవ్వెక్కిన తర్వాత నీ తర్వాత తరానికి గడ్డి లేకుండా చెయ్యకు. నీ తర్వాత వచ్చే నీ జూనియర్ యూత్స్కి చర్చ్ అంటే సదాభిప్రాయం కలిగేలాగే చూడు తప్ప దురభిప్రాయం కలిగేలాగా వారిలో విషాన్ని నాటద్దు. అప్పుడప్పుడే చేరినటువంటి గొర్రెలు నీలాగా వాళ్ళను కూడా వాక్యం అనే గడ్డి మెయ్యనే, నీలాగా వాళ్ళను కూడా సెలయేటి కొరకు ఎదురు చూచే దుప్పి వలె వాళ్ళను కూడా చల్లని జలాశయాల నుండి వాక్యాన్ని త్రాగనే. డోంట్ ఎవర్ అండ్ నెవర్ ట్రై టు పొల్యూట్ ద వాటర్. The springs of water belongs to God alone. We have no right to spoil the water. జీవ జలముల నుండి వాళ్ళను నీళ్లు గ్రోలనివ్వండి. అనవసరమైనటువంటి ఆలోచనలతో, అనవసరమైనటువంటి మైండ్స్ పొల్యూట్ చేసి చర్చ్ గురించి కానీ, ప్యారిషెస్ గురించి కానీ, స్త్రీ సభలో ఉన్నటువంటి గురువుల గురించి కానీ తప్పుడు ధోరణమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తే వాక్యం ఏం చెప్తుందంటే, అలాంటి క్రొవ్వు, పాడు చేసే క్రొవ్వు నాకు వద్దు. దేవుడు అంటున్నాడు, ఆ క్రొవ్వు కూడా ఈరోజు బలిపీఠం మీద కాలిపోవాలి. పాయింట్ నెంబర్ 1, దేవుడు లేవీ కాండంలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, క్రొవ్విన గొర్రెల్లారా అంటే నీ బలము ఆ బలిపీఠమైనటువంటి యేసు ప్రభు ముందు కాలిపోవాలి. ఆ ప్రభు కోసమే మన బలమంతా కూడా కాలిపోవునుగాక. రెండవదిగా, మనలో పాడు చేసే క్రొవ్వు ఏదైతే ఉందో, ఇందాక నేను చెప్పినట్లుగా ఇతరులు తినకుండా గడ్డిని నలిపేసే ఆ క్రొవ్వు, ఇతరులు తాగకుండా ఆ నీటిని పాడు చేసే ఆ క్రొవ్వుదనం. ఈరోజు ప్రియులారా, దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మనం దేన్ని చూసుకొని కొవ్వు బట్టి ఉన్నాం? కులాన్న, ధనాన్న, తాతల ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులను చూసా? దేన్ని చూసైనా ఒకవేళ పొరపాటున ఉందని నేను చెప్పటం లేదు, కానీ పొరపాటున మనలో క్రొవ్వు పేరుకున్నట్లయితే దేవుడు ఏమడుగుతున్నాడు తెలిసి ఈ ఆరాధనలో, నాడు బలిపీఠం మీద ఆ బలిసిన గొర్రె ఏ విధంగా అయితే దహించబడిందో, నీ క్రొవ్వంతయు నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న క్రొవ్వేంటో. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డల యొక్క పాడైపోయినటువంటి క్రొవ్వును చూసి బాధపడుతున్నారు. మన కుటుంబంలో పీస్ ఆఫ్ మైండ్ లేకుండా, దేన్ని చూసైతే మనలో ఏది చూసైతే మన తల్లిదండ్రులు ఏడుస్తున్నారో, బాధపడుతున్నారో, అదే దేవుడికి నచ్చని క్రొవ్వు. ఆ క్రొవ్వు ఈరోజు ఆరాధనలో దేవుణ్ణి అడగండి, దేవా, అలాంటి క్రొవ్వు అంతయు నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల మనస్సులను కలిసివేసే ఎలాంటి క్రొవ్వైనా ఈరోజు నీ బలిపీఠం మీద దహన బలిగా అర్పిస్తున్నానయ్యా, కాల్చివేయు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంఘంలో దేవుడు మనల్ని
సంఘం అన్నాక, చర్చ్ అన్నాక, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని బలిసిన గొర్రెలు ఉంటాయి, కొన్ని బలహీనంగా ఉన్న గొర్రెలు ఉంటాయి. కొన్ని బలిసిన గొర్రెలు అనగా అన్ని విధాల వాళ్ళు చదువుల్లో టాలెంటెడ్ అయి ఉండొచ్చు, ఉద్యోగాలు చేస్తూ టాలెంటెడ్గా ఉండవచ్చు, తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తులు బట్టి వాళ్ళు బలిష్టంగా ఉండవచ్చు. దేవుడు కోరుకుంటున్నది ఈ రోజుల్లో బలిసిన గొర్రెగా ఉండమని కాదు, బలమైన గొర్రెగా ఉండమని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విచారకరమైనటువంటి సంఘటన ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి గాయక బృందాల ముందు వాళ్ళ అమ్మాయి ముందు మైక్ పెట్టలేదని ఆ పెద్ద మనిషి గడిచిన 50 సంవత్సరాలుగా సంఘానికి అంటిపెట్టుకున్నాడు, సంఘానికి సేవ చేస్తున్నాడు, సంఘంలో అందరి పెద్ద మనుషుల్లో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. కానీ గాయక బృందంలో వాళ్ళ అమ్మాయి ముందు మైక్ పెట్టలేదని తన కుటుంబంలో ఉన్నటువంటి సుమారు 30 మందిని గుడికి రానివ్వకుండా చేశాడు, గుడికి దూరంగా ఉంచేశాడు, సేవకులకు దూరంగా ఉంచేశాడు. నేను అడుగుతాను, నీ కూతురు వయసు 15 ఏళ్ల ప్రాయం, 15 ఏళ్ల కూతురు కోసం 50 ఏళ్లుగా సంఘంతో ఉన్న సహవాసాన్ని దూరం చేసుకుంటావా? 15 ఏళ్ల కూతురు కోసం 50 ఏళ్లుగా సంఘంతో ఉన్నటువంటి నీ ప్రేమను దూరం చేసుకుంటావా? ప్రియులారా, యంగ్ ఏజ్లో, టీన్ ఏజ్లో ఉన్నటువంటి మనలో పాడు చేసే ఇలాంటి క్రొవ్వు ఏదైనా ఉన్నట్లయితే లెట్ us surrender, let us offer on the altar of the Lord. Let the Lord of hosts come down and devour the offering. ఇక మూడో విషయము ప్రియులారా, క్రొవ్వు అనగా గర్వించే జీవితానికి సాదృశ్యంగా నిలబడుతుంది. క్రొవ్వు ఎంత కాదనుకున్నా అది కేవలము యవ్వన ప్రాయంలోనే కాదు, ఏ ప్రాయమైనా గర్వం అనేటువంటిది మన జీవితంలో తొంగి చూస్తూ ఉంటుంది. గర్వం, పెద్దలు చెప్పినట్లుగా ముందున్న కాలికి గర్వం లేదు, వెనకున్న కాలికి అవమానం లేదు. అదవుతుందా? ముందున్న కాళ్ళకు గర్వం లేదు, ఈ కాళ్ళ కంటే ఈ కాలు ముందుందని. అలానే వెనకున్న కాళ్ళకు అవమానం లేదు, నాకంటే ఒక కాలు ముందుందని. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు, ఒక్క క్షణం చాలు వారి జీవితాలు వెనక ముందు అవ్వడానికి. ముందున్న కాళ్ళకు గర్వం లేదు, వెనకున్న కాళ్ళకు అవమానం లేదు. ఆ రెండిటికి తెలుసు, ఒక్క క్షణం చాలు వాటి స్థానం మారిపోవడానికి. ప్రియులారా, ఈ ప్రాయంలో ఒకవేళ దేన్ని చూసుకొనైనా ఒక గర్వం గనక ఉన్నట్లయితే, క్రొవ్వు అనగా దేవుడు కోరుతున్నాడు ఈరోజు ఈ ఆరాధనలో, క్రొవ్వంతయు నాది, బలిపీఠంపై క్రొవ్వంతయు కరిగిపోవాలి. నీ బలమంతా కూడా దేవుడి ముందు కరిగిపోవాలి. దేవుడి కోసం నీలో పాడు చేసేది ఏదైనా ఉన్నట్లయితే, ఏ రూపంలో ఉన్నా పాడు చేసేది క్రొవ్వు. కొందరు మాటల ద్వారా పాడు చేద్దామనుకుంటారు, కొంతమంది చేతల ద్వారా పాడు చేద్దామనుకుంటారు, ఇంకొంతమంది సెల్ ఫోన్స్ ద్వారా, గ్యాడ్జెట్స్ ద్వారా, డ్రగ్స్ ద్వారా, మద్యపానం ద్వారా, పోర్నోగ్రాఫిక్ సైట్స్ ద్వారా ఇతరులను పాడు చేద్దామనుకుంటారు. ప్రతి ఉదయాన్నే లేస్తే చాలు బూతు జోకుల ద్వారా పాడు చేయాలని ఇంకొందరు, ఫౌల్ లాంగ్వేజ్ వాడుతూ చెడ్డ బూతు మాటలు మాట్లాడుతూ పాడు చేయాలని చూసేవాళ్ళు ఇంకొంతమంది. ఎవరి పట్లైనా ఏదైనా ఒక చెడు జరిగిందంటే ఆ చెడ్డ న్యూస్ను వాట్సాప్ గ్రూపుల ద్వారా, మెసేజ్ల ద్వారా ఫార్వర్డ్ చేయాలని చూసే క్రొవ్వు ఈరోజు దేవుడు అంటున్నాడు, నా బలిపీఠం మీద కరిగిపోవాలి. క్రొవ్వు కరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్రొవ్వు పేరుకుపోతే ఏదో ఒక రోజు క్రీస్తు కోసం కొట్టుకునే నీ గుండె ఆగిపోతుంది. జాగ్రత్త ప్రియ యవ్వనస్తులారా. అండ్ నెంబర్ 3, గర్వం. ఈరోజు ఏ కొవ్వు మనల్ని పరిపాలిస్తుంది? ధనపు క్రొవ్వా, అందముందనే ఒక క్రొవ్వా, చదువు, అంతస్తు, నైపుణ్యం, టాలెంట్స్ ఉన్నాయనే ఒక క్రొవ్వా, కులపు క్రొవ్వా, భక్తి ఉంది, నేను అందరికంటే భక్తిమంతుని, భక్తిమంతురాలుని అనే ఒక గర్వమా, ఆ క్రొవ్వా? దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 31వ వచనము,
అతిశయించువాడు ఎవడైనా ఉంటే వాడు దేవుని యందే అతిశయించునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. గర్వించువాడు ఎవడైనా ఉంటే అది ఆ గర్వం కేవలము దేవుని యందు మాత్రమే. దేవుని యందు మాత్రమే గర్వించండి. అంతే తప్ప మనలో ఏదో ఉందని మాత్రం చూచి ఎప్పుడు కూడా మనం గర్వించవద్దు. ప్రియ యవనస్తులారా, చరిత్రలో గర్విష్ఠులు ఏమయ్యారు? వారి గర్వం అనే కొవ్వును కరిగించిన వాళ్ళు ఏమైపోయారో మనకు తెలుసు. దేవుడు అంటున్నాడు లేవీకాండం 3వ అధ్యాయం 16 ద్వారా, గర్వమంతయు కరిగిపోవాలి. అలా కరిగిపోయిన ఆ కొవ్వు నుండి వస్తున్నటువంటి వాసన నాకు ఇష్టము. కరిగిపోయిన క్రొవ్వు నుండి వస్తున్నటువంటి ఆ వాసన దేవునికి ఇష్టము అని ఈ మాటలు మనం చదువుతాం. మరొక మాట కూడా చెప్పి మనం ఆరాధనలో ముందుకు వెళ్దాం. క్రొవ్వు అనగా కాలు జారిన స్థితికి సాదృశ్యం. మనకు తెలుసు సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంటే అందులో ఒక ఎద్దు కాలు జారి పడిపోతూ ఉండగా మందసం నేలపాలు అవ్వకుండా ఉజ్జా అనేవాడు ఒకడు చెయ్యి అడ్డు పెట్టాడు. మీరు విన్నారు కదా ఈ మాట? వెళ్ళలేదా? మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక ఎద్దు ఎందుకు కాలు జారింది అని ఆరా తీస్తే ఆ కాలు జారిన ఎద్దు క్రొవ్వు పట్టినది అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, జీవితంలో కాలు జారితే ఆ ఎద్దు వలె అదిగో అక్కడ నాశనం సంభవిస్తూ ఉంది. ఎప్పుడైతే మందసం పడిపోతూ ఉంటే ఉజ్జా అన్నవాడు చెయ్యడ్డు పెట్టాడో అక్కడ ఉజ్జా అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఈ రోజుకు కూడా ఆ జరిగిన సంఘటన పేరు పెరెజు ఉజ్జా అని పిలుస్తారు. పెరెజు ఉజ్జా అనగా నాశనకరమైన స్థలం అని అర్థం. ప్రియులారా, ఈ యవ్వన ప్రాయంలో పొరపాటునో అలవాటునో ఒకవేళ కాలు జారే సందర్భాలు ఉంటే కాలు జారిన ఎద్దు వలన ఆ స్థలానికి ఏం పేరు పెట్టారన్నాను? పెరెజు ఉజ్జా అనగా నాశనకరమైన స్థలం అని పేరు వచ్చింది. ఒక ఎద్దు కాలు జారితేనే ఆ స్థలానికి నాశనకరమని పేరు వస్తే ఈరోజు యవ్వన ప్రాయంలో కుర్రవాళ్ళుగా అమ్మాయిలుగా పొరపాటున ఎక్కడైనా మీరు కాలు జరిగితే మీరు ఇంటిలో ఉన్నటువంటి మీ ఇల్లు నాశనకరమైన స్థలం కావచ్చేమో, మీ ప్యారిష్ నాశనకరమైన స్థలం అవ్వచ్చేమో. మనం కాలు జారడం వలన మన దేశమే నాశనకరమైన దేశముగా మారిపోవచ్చేమో. కాలు జారడం అలవాటో పొరపాటో అనుకుంటే మంచిది కాదు సుమా. ఒక ఎద్దు కాలు జారితేనే నాశనకరమైన స్థలం అయితే అన్నీ తెలిసి వాక్యం విని దివ్య సప్రసాదాన్ని స్వీకరించి పాప సంకీర్తనాలు చేసి ఇలాంటి ప్రార్థనా కూటాల్లో పాలు పంచుకుని తర్వాత తెలిసి కూడా కాలు జారితే ప్రియులారా దాని యొక్క విపత్కరమైనటువంటి వినాశనం మాటలకు అందనది చాలా దారుణంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాలు జారే క్రొవ్వంతా కాల్చబడాలి. ఈరోజు ఆరాధనలో ఏ సందర్భాల్లో కాలు జారుతున్నాం? అది లైంగికపరమైనటువంటి అవాంఛితమైనటువంటి కోరికలు గుర్రాలై వయసును మించినటువంటి విపరీతమైనటువంటి కోరికలతో ఈరోజు కాలు జారుతున్నామా? ఇంట్లో తల్లిదండ్రులకి ఒకటి చెప్పి బయట ఇంకొకటి జరుగుతూ, కాలేజీకి అని చెప్పి ఇంకోలాగా, ఫ్రెండ్స్తో వెళ్తున్నామనే పేరు చెప్పుకొని రకరకాలుగా కాలు జారుతూ సెల్ ఫోన్ వాడకం దగ్గర నుంచి ఔటింగ్లకి వెళ్ళేదాకా, సినిమాలు చూసేదాకా, ఏం తింటున్నామో, ఏం చూస్తున్నామో, ఏం చేస్తున్నామో ప్రతి విషయంలో కాలు జారుకుంటూ పోతే ప్రియులారా, నేను అంటాను ఈరోజు దేవుడి ప్రతినిధిగా, ఇంటిలో నాశనం జరుగుతుందంటే మన తల్లో తండ్రో అనారోగ్యంతో బాధపడుతున్నారంటే కొన్నిసార్లు మనం కాలు జారడం బట్టేనేమో. మన ఇంటిలో ఎవరికైనా తీవ్రమైనటువంటి అనారోగ్యం పట్టి పీడిస్తుందేమో, అది నా కాలు జారిడితనం వల్లనేమో. ఎంత చదివినా ఎన్నెన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యమా? అది ఎక్కడో ఎప్పుడో కాలు జారే తనం వల్లనేమో. కాలు జారుడు తనం నాశనానికి గుర్తు, నాశనానికి నాంది.
ప్రియ సహోదరి సహోదరులారా, 94వ కీర్తన 18వ వచనంలో, 94వ కీర్తన 18వ వచనం, హల్లెలూయా. హల్లెలూయా. జారిపోతున్న నిన్ను చూసి జారేలాగా చేస్తుంది, దిగజారేలా చేస్తుంది సైతానుడు. ఈ లోకం జారిన ప్రతి చోట మనల్ని అనుక్షణం పట్టుకునే దేవుడు మన దేవుడు మాత్రమే. దేవుడితో మాట్లాడండి. ఎక్కడ నువ్వు జారిపోయే చోటు, స్కూల్లోనా, కాలేజీలోనా, ఆఫీస్లోనా, ఎక్కడ మనం జారిపోతూ ఉన్నాం? దేవుడి కృప మనపై స్థిరంగా ఉండాలి. ప్రియులారా, మీ అందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఈరోజు కొండపై 97వ కీర్తన, 97వ కీర్తన 5వ వచనము. మీ కుడి చేతిని పైకెత్తి నా తర్వాత చెప్పగలరా? విశ్వధాత్రికి విశ్వధాత్రి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ప్రియులారా, ద గ్రేటెస్ట్ ప్రామిస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుణ్ణి చూడు, విశ్వధాత్రికి ప్రభువును గాంచు, దేవుణ్ణి చూడు. ఈ ఆరాధనలో కొండలు మైనం వలె కరిగిపోతాయి. కొండల్లాంటి క్రొవ్వంతయు మైనం వలె కరిగిపోతాయి. దేవుడు క్రొవ్వును కరిగిస్తాడు, పాపాన్ని కరిగిస్తాడు. ఈ యవ్వన ప్రాయంలో యూత్ పవర్ అనే పేరు మీద మనం వచ్చాం. మనకు తెలుసు కదా, ఎంత పవర్ ఉన్నా ఆ పవర్ కాల్చబడాలి. డాక్టర్ ఏపీజే కలాం గారి మాటలో చెప్పాలంటే, ఇఫ్ యూ డోంట్ ఇగ్నైట్ ద మైండ్స్ అండ్ ద హార్ట్స్, ఇఫ్ యూ డోంట్ ఇగ్నైట్ ద మైండ్స్ అండ్ ద హార్ట్స్, యువర్ పవర్ విల్ నాట్ కమ్ అవుట్. చూడండి, పెట్రోల్, డీజిల్ వగైరా ఇంధనాల్లో ఎంతో పవర్ ఉంటుంది కదా. ఎంత పవర్ ఉంటుంది? విమానాలను, రాకెట్లను అంతరిక్షాలకు పంపించేటంత శక్తి ఉంటుంది. మీలో కూడా అంతే శక్తి ఉంటుంది. కానీ ఆ పెట్రోల్, డీజిల్ ఇగ్నైట్ అవ్వకపోతే, మండకపోతే ఆ శక్తి అంతా ఆ బంకుల్లోనే ఉంటుంది తప్ప శక్తి వలన విమానాలు అంతరిక్షాల్లోకి వెళ్ళవు. నీలో ఉన్న శక్తి దేవుడు ఈరోజు ఏం కోరుతున్నాడంటే, లెట్ దేర్ బీ ఫైర్ ఇన్ యువర్ హార్ట్స్. మీ గుండెల్లో దేవుని యొక్క మంట రగల్చబడాలి, ప్రజ్వరల్లబడాలి. ఇద్దరు మీకు లాంటి యవ్వనస్తులే ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నారు. ఎమ్మావు మార్గంలో నడుస్తూ నడుస్తూ వాళ్ళు ఒకరితో ఒకరు ఏం చెప్పుకున్నారో తెలుసా? ఆయన మాట్లాడుతుంటే మా హృదయాలు మండలేదా? మన హృదయాలు ప్రజ్వరలలేదా? మన హృదయాలు ప్రకాశించడం లేదా? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే 66వ అధ్యాయంలో, అరైజ్ అండ్ షైన్ ఫర్ క్రైస్ట్ ఫర్ ద లార్డ్. ఓ యూ యంగ్ పీపుల్, అరైజ్ అండ్ అవేక్ అండ్ బీ విజిలెంట్ అండ్ బీ ఎవర్ రెడీ టు షైన్ ఫర్ ద లార్డ్. యవ్వన ప్రాయంలో మెలకువగా ఉండండి, జాగరూకత కలిగి ఉండండి. మీలో ఉన్నటువంటి ఆ శక్తిని మండించండి. ఫైర్ 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 అవ్వాలే కానీ మిస్ఫైర్ అవ్వకూడదు. జాగ్రత్త, నెవర్ మిస్ఫైర్ అవ్వకూడదు. ఒక మాట అంటాను, నిప్పులోనే ఉండగలదు, నిప్పుల్లో చెత్త ఉండలేదు, కాలిపోద్ది. The Lord said, you are the light of the world. If you are the light of the world, you can remain with me. The darkness cannot sustain in me. లోకానికి వెలుగును నేను కాబట్టి నువ్వు వెలుగుగా ఉంటేనే నాతో ఉండగలవు. 1,40,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్ అంట సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి ఉష్ణోగ్రత. 1,40,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్. అవర్ హ్యూమన్ బాడీ 50 డిగ్రీల సెంటీగ్రేడే తట్టుకోలేదు కదా. మన బాడీలో 104 డిగ్రీల ఫారెన్ హీటే మనం తట్టుకోలేము కదా. ఒక్క సూర్యుడికే 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మనం ఆరాధించే దేవుడంట 1,000,000 వర్ణాల సూర్యుడు. ఆ నీతి సూర్యుడికి బైబిల్ ఇచ్చిన పేరు 1,000,000 సూర్య తేజోవంతుడు. ఎన్నండి? 1,000,000. అంటే ఒక సూర్యుడికే 1,40,00,000 ఉంటే 100 కోట్ల సూర్యుడికి ఎంత ప్రకాశం ఉంటుందో చూసుకోండి. అసలు ఆయన చూడగలమా? ఆయనకు దగ్గరికి వెళ్ళగలమా? యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ హియర్ ఆన్ దిస్ ప్లానెట్, ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ టు షైన్ ఫర్ గాడ్, అక్కడ ఆయన వేడిని తట్టుకోలేం, అక్కడ ఆయన ప్రకాశాన్ని మనం ఎవరం కూడా తట్టుకోలేం పరలోకంలో. అంచేత ఈ భూలోకంలో ఉండగానే మనం ప్రకాశించాలి, షైన్ అవ్వాలి. ప్రియా సహోదరి సహోదరులారా, షల్ వి ఆల్ రైజ్? ప్లీజ్ స్టాండ్.
ప్లీజ్ స్టాండ్. టుడే ఈరోజు ఈ ఆరాధనలో దేవుని ప్రార్థన చేయబోతున్నాం. మహా గొప్ప దేవుడు, మైనం వలె మన కొండలన్నీ కరిగించే దేవుడు, ఆ దేవుడి సన్నిధానంలో ఉన్నాం. దేవా, ఈరోజు నా కొండలన్నీ మైనం వలె కరిగిస్తానని మాట ఇచ్చావు కదా. ఈరోజు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి ఎత్తగలిగితే ఎత్తండి, దేవుని ప్రార్థించండి. దేవా, లేవి కాండం 3వ అధ్యాయం 16వ వచనం ద్వారా మాతో మాట్లాడావు. ఈరోజు బలిపీఠం మీద అర్పించబడినటువంటి బలి పశువు యొక్క అవయవ భాగాలన్నీ ఎవరైనా తీసుకోవచ్చు, క్రొవ్వు మాత్రం నా పీఠం మీద దహించబడాల్సిందే, క్రొవ్వు మాత్రము నాది. ఈరోజు వాక్యం విన్నాం, క్రొవ్వు నాది అని దేవుడు అడుగుతున్నాడు. యువర్ ఎనర్జీ ఈజ్ మైన్, యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ మైన్. నీ బలం, ఈ యవ్వన ప్రాయంలో ఉన్న నీ ప్రతి పవర్ కూడా నాది, నా కోసమే. మేక్ ఏ ప్రామిస్ టు గాడ్. దేవుడికి ప్రామిస్ చేయండి. ఎంతవరకు ఈ యవ్వన ప్రాయంలో ఉన్న నీ టైం, నీ బలం, నీ ఎనర్జీ ఎవరికైనా ఈ లోకం కోసం ఇచ్చామేమో, ఈ లోకంలో ఉన్న మనుషుల కోసం వెచ్చించామేమో. జస్ట్ ఆస్క్ ద లార్డ్, లార్డ్, ఫ్రమ్ నౌ ఆన్ లెట్ మై ఎనర్జీ బీ విత్ యూ అండ్ ఫర్ యూ. దేవా, ఈ రోజు నుంచి, ఈ పూట నుంచి, ఈ క్షణము నుంచి ఈ కొండపై నేను ఒక నిర్ణయం తీసుకొని కిందకి వెళ్తున్నానయ్యా. ఇట్ ఈస్ అగైన్ హోమ్ కమింగ్ ఎక్స్పీరియన్స్ టు మీ. దుడుకు చిన్నవాడు తన యవ్వనాన్ని స్నేహితుల కోసం, మద్యం కోసం, జలసాల కోసం వెచ్చించాడు. దేవుడి కోసం వెచ్చించాల్సిన తన క్రొవ్వును లోకం కోసం వెచ్చించాడు. పందుల పొట్టులో పందులతో మిగిలిపోలేదా? దేవుడు ఈరోజు బలిపీఠం మీద నుంచి ఆశిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఏ ఒక్క చిన్నవాడు దుడుకు చిన్నవాడిలాగా వాడి గతి పంది పొట్టుతో మిగిలిపోకూడదు. దేవుడు నిన్ను, నీ బలమంతా దేవుడి కోసమే వెచ్చించు. క్రొవ్వు అనగా పాడు చేసేది. ఇంతవరకు నిన్ను పాడు చేసే స్నేహితులు, అలాంటి క్రొవ్వులన్నీ కూడా దేవుని బలిపీఠం వద్ద వదిలేయి. దేవుడి సన్నిధిలో ఆయన బలిపీఠం ఎదుట కాల్చివేసాయి. ఎనీ బ్యాడ్ ఫ్రెండ్షిప్, ఎనీ బ్యాడ్ రిలేషన్షిప్, జస్ట్ ఆస్క్ ద లార్డ్ టు బర్న్ అట్ హిస్ ప్రెసెన్స్. దేవుడి సన్నిధిలో క్రొవ్వెక్కినటువంటి గొర్రెలను దేవుడు అసహించుకుంటున్నాడు. పాడు చేసే గొర్రెలను దేవుడు అసహించుకుంటున్నాడు. మనం గనక ఎప్పుడైనా ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేశామా, బ్యాడ్గా ప్రొవోకేట్ చేశామా, చెడు మార్గంలో ఇతరులు నడవడానికి, చెడుగా మాట్లాడడానికి మనము గనక ప్రేరేపణ కలిగించామా, ఎవరికైనా చెడు మాటలు చెప్పి, గుసగుసలాడి, పుకార్లు, వదంతులు సృష్టించి చెడును ప్రోత్సహించామా? దేవా, కృపంతయు ఈ ఆరాధనలో దహించే ప్రభువా, ఒకవేళ ఏ విధమైన గర్వం కానీ మనలో ఉన్నట్లయితే, ఈ వయసులో ఉన్నామనే గర్వమే అనేక సార్లు ఉంటుంది. అనేక మంది పెద్దవాళ్ళని చూసి, ముసలి వాళ్ళని చూసి, వాళ్ళకేం తెలుసులే, చేతకాని వాళ్ళు, యవ్వనములో మేమంతా చేయగలమనే ఒక రకమైన గర్వంతో ఒకవేళ బ్రతికేవా? ఆ గర్వమంతా ఈరోజు దేవుడి సన్నిధిలో అర్పించు, కరిగిపోని. కాలు జారిన చోటులు, కాలు జారిన సందర్భాలు, ఎవరితో అయితే కాలు జారామా, ఒకవేళ కాలు జారడం అంటే క్రమం తప్పడమే, గతి తప్పడమే. ఒక ఎత్తు గాడి తప్పితేనే, కాలు జారితేనే అంత వినాశనమా? దేవుడి రూపంలో ఉన్నటువంటి నీవు నేను కాలు జారితే ఇంకెంత వినాశనమో. అడ్మిట్ బిఫోర్ ద లార్డ్. దేవా, తాకుమయ్యా, తాకుము నా కన్నులను. మనం ప్రార్థన చేయబోతున్నాం ఈరోజు. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకునే ఈ సమయంలో, దేవా, నాలో ఉన్న క్రొవ్వంతటినీ కూడా తాకు ప్రభువా. నా వల్ల కావటం లేదు. బాడీలో పెరిగిపోయిన క్రొవ్వు ఒక్కొక్కసారి ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కరగదు. అలానే మన స్పిరిచువల్ కొలెస్ట్రాల్, అన్లెస్ దేవుడు దిగి వచ్చి కరిగిస్తేనే తప్ప కరగదయ్యా. జస్ట్ స్పీక్ టు ద లార్డ్. దేవుడితో మాట్లాడండి. నాలో ఉన్న క్రొవ్వంతా నీదేనయ్యా. నేను బలిసింది నాలో ఉన్నటువంటి బలం,
ఎట్ ద సర్వీస్ ఆఫ్ ద చర్చ్. నీ స్త్రీ సభకు సేవ చేయడానికి ఇంతవరకు యవ్వన ప్రాయంలో నా బలాన్ని వినియోగించుకున్న ప్రభువా నీకు స్తోత్రం. మనలో చాలామంది చర్చ్ పండగల విషయంలో డెకరేషన్ చేసేటప్పుడు, క్వాయర్ కండక్ట్ చేసేటప్పుడు ఎంతో మన ఎనర్జీని చర్చ్ కోసం మనం వెచ్చిస్తూ ఉన్నాము. కానీ అందరూ కాదే. తాకుమునా ప్రాయమును యేసయ్యా నిన్నే చూడాలి, నీకోసమేనే బ్రతకాలి. అందరూ మోకరించి ప్రభుని తాకమని అడుగుదామా ఈ గీతం ద్వారా? యాజ్ వీ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, ప్రభుని తాకమని అడుగుదాం. ప్రభు తాకితే చాలు ఆయన వేడికి మనలో పనికి మాలిన కొవ్వంతా కరిగిపోవాలి. శతకోటి సూర్యుడు ఆయన వేడి ముందు ఏ క్రొవ్వు కూడా పనికిరాదు, నిలువలేదు. మన కంటికి పట్టిన క్రొవ్వు, మన హృదయానికి అంటిన క్రొవ్వును కరిగించమని దేవుని అడుగుదాం. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి, యేసయ్యా నిన్నే చూడాలి, యేసయ్యా నిన్నే చూడాలి. మీ రెండు చేతులను మీ హృదయానికి ఆనించుకొని ఈ మాట చెబుదాం. తాకుమునా హృదయమును, తాకుమునా హృదయమును, నిన్నే ఆరాధించాలి, నిన్నే ఆరాధించాలి. యేసయ్యా నిన్నే ఆరాధించాలి, యేసయ్యా నిన్నే రెండు చేతులు పైకెత్తి దేవుడితో చెప్పండి మాట. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, పాపము పెరిగిన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, పాపము పెరిగిన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, అసూయ పెరిగిన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, అసూయ పెరిగిన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, స్వార్థము పెరిగిన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, స్వార్థము పెరిగిన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, కామము పెరిగిన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా, కామము పెరిగిన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా,
వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. Shall we all clap and sing? శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం. శరణం శరణం యేసువా శరణం. కరుణామయా ఆరాధనా, కరుణామయా ఆరాధనా, దయా సాగర ఆరాధనా, దయా సాగర ఆరాధనా, కరుణామయుడ ఆరాధనా, కరుణామయుడా ఆరాధనా, దీర్ఘశాంతుడ ఆరాధనా, దీర్ఘశాంతుడా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. తండ్రి శరణం యేసువా శరణం, తండ్రి శరణం యేసువా శరణం, ఆత్మా శరణం జీవపూర్ణుడ ఆరాధనా, జీవపూర్ణుడా ఆరాధనా, బలశాలుడా ఆరాధనా, బలశాలుడా ఆరాధనా, రాజాధిరాజ ఆరాధనా, రాజాధిరాజ ఆరాధనా, ప్రభువుల ప్రభువ ఆరాధనా. ప్రభువుల ప్రభువా Let's all clap and sing శరణం. శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి We shall receive blessing from the Lord. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం, శరణం శరణం యేసువా శరణం. శరణం శరణం యేసువా శరణం. Thank you Jesus, praise you Jesus, thank you Jesus, praise you Jesus. Thank you Jesus, praise you Jesus, thank you Jesus, praise you Jesus. తండ్రి వందనం యేసువా వందనం, తండ్రి వందనం యేసువా వందనం, ఆత్మా వందనం ఆరాధనా. ఆత్మా అందరూ
అందరూ లేచి నిలబడి చప్పట్లతో దేవునికి వందనాలు అర్పిద్దాం. తండ్రి వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం, ఆరాధన, ఆత్మా వందనం, ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణం చేతులు జోడించుకొని ఈరోజు ఆరాధనలో దేవుడు అడిగాడు, నీ కృపంతయు నాదే, నీ కృపంతయు బలిపీఠం మీద దహించబడాలి. ఆ క్రొవ్వు కాలుతూ ఉంటే వచ్చిన వాసన నాకెంతో ఇష్టం. మరికొన్ని క్షణాల్లో దివ్య బలి పూజలో బలిపీఠం మీద గురువు అప్పరసాలను అర్పించబోతూ ఉండగా యవన ప్రాయములో దేవుడు లేవీకాండం 3:16 అడిగినట్లుగా నీ కృపంతయు నాది. ఈ ఆరాధనలో, ఈ పూజలో మీ కృప, మీ బలమంతా దేవునికి అర్పించండి. దేవా, నీ బలిపీఠం మీద నా బలమంతయు అర్పించబడునుగాక. దేవా, నన్ను పాడు చేసే, నా సమాజాన్ని పాడు చేసే, ఇంతవరకు యవ్వన ప్రాయములో చూపు వలనో, అందం వలనో, మాట వలనో, చేత వలనో ఎవరినైనా ప్రలోభాలకు గురి చేస్తే ఆ కృపంతా కాలిపోవాలయ్యా. ఇదిగో గురువు మండుచున్న పొదలోనికి వెళ్తూ ఉన్నాడు. ఆ బలిపీఠం మండుచున్న పొద ప్రతి పాపాన్ని కాల్చివేయును, ప్రతి క్రొవ్వును దహన బలిగా మార్చును. May God take control of you all. May God bless you with good health. May God enable you to shine for the church and for Christ. మీ జీవితాలకు దేవుడు ధన్యమైన ఆశీర్వాదకరమైన బ్రతుకు ఇవ్వాలి. 97వ కీర్తన 5లో మనం దేవుడు వాక్యం విన్నాం. దేవా, పర్వతాల్లాంటి ఏదైనా క్రొవ్వైనా సమస్యలైనా మైనం వలె కరిగిస్తానన్నావయ్యా. నీ ముందు నిలబడ్డాను ఈ కొండ మీద. పర్వతాల్లాంటి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, మా కుటుంబాల్లో పర్వతాల్లాంటి కష్టాలు, మా భవిష్యత్తును గురించి ఎంతో దిగులు, ఎంతో ఆవేదన, ఇవన్నీ మా కంటికి పర్వతాల్లా కనబడుతున్నాయ్యా. ఎలాంటి కొండలైనా మైనం వలె కరిగిస్తానన్నావు. You will melt them like wax. Lord, నీ వాగ్దానాల మీద ఆనుకొని ప్రార్థిస్తూ ఉండగా ఈ యవ్వనస్తుల ముందు, వీరి బ్రతుకుల ముందు అడ్డుగా ఉన్న ప్రతి పర్వతాన్ని మైనం వలె కరిగించు ప్రభు. వీరి స్నేహితులకు మంచి భవిష్యత్తును దయచేయి. వీరి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రియమైనటువంటి సహోదరులారా, మనలను ఆరాధనలో అతి చక్కగా దేవునికి దగ్గరగా నడిపించినటువంటి మన అందరి ప్రియతమ గురువు ఫాదర్ యుగల్ గారికి గట్టిగా చప్పట్లతోటి ఆయనకి వందనాలు తెలియజేద్దాం. మరి ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అమ్మగారులకి వడకాలు ఇస్తూ ఉన్నారు. ఫాదర్ గారు, మీరే మాకు వాక్యం ఇవ్వాలి అన్నప్పుడు నాకు అవ్వదు, కానీ నాకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వస్తానని చెప్పి అక్కడ వాక్యం ముగించుకొని ఇప్పుడు వచ్చి మరలా వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతున్నారు. సో ఫాదర్ గారిని సత్కరించాల్సిందిగా మధురవాడ విచారణ వారిని ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. ఫోటో తీయడానికి ఫోటో
చక్కని వాక్యముతోటి మనలను దేవుడి వైపు నడిపించినటువంటి గురువులకు థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. అదేవిధంగా మనకి థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. అదేవిధంగా మనకి ఇప్పటి వరకు పాప సంకీర్తనాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆలకిస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ గురువులు ఫాదర్ నరేష్, ఫాదర్ కిషోర్, ఫాదర్ విమల్, వారికి కూడా గట్టిగా చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్.